చేసినారు. ఈ కార్యక్రమానికి జెండా ఆవిష్కరణగానే మన అతిథులు లింగమైన గారు ఆవిష్కరిస్తారని కోరుతూ ఈ కార్యక్రమానికి చేతి వృత్తిదారుల జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ గారు కానీ వేది మీదకి రావాల్సిన కోరుతూ జెండా ఆవిష్కరించిన లింగమైన మనం అందరూ కానీ కష్టపడాలా. ఆ ఎర్ర జెండా వస్తేనే అందరికి సమానత్వం వస్తుంది. కాబట్టి దానికోసం మనం అందరూ కానీ నిరంతరం శ్రమిస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు చాకల ఐలమ్మ కాలనీలో మన వ్యవస్థాపక దినాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలు జయప్రదం చేయండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షల్ని. వ్యవస్థాపక దినం కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. వర్ధిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జయప్రదం చేయండి 100వ వార్షికోత్సవాన్ని, జయప్రదం చేయండి 100వ వార్షికోత్సవాన్ని. సిపిఐ జిందాబాద్, జిందాబాద్, సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్. జయప్రదం చేయండి 100వ వార్షికోత్సవాన్ని, జయప్రదం చేయండి 100వ వార్షికోత్సవాన్ని. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్, 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 సిపిఐ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. చాకల ఐలమ్మ కాలనీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నాగరాజు గారు, అదేవిధంగా మన కార్యక్రమానికి చేసిన చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సివి హరికృష్ణ, అదేవిధంగా చేతి వృత్తిదారుల సమైక్య నగర అధ్యక్షులు పైంటర్ భూషణ గారు, అదేవిధంగా శాఖ కమ్యూనిస్ట్ పార్టీ సహాయక కార్యదర్శి సంజీవులు గారు, తోటి మహిళలు, కమిటీ సభ్యులందరికీ కానీ 100 సంవత్సరాలు ఉత్సవాల సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నాం. మన పార్టీ పుట్టినరోజు అంటే 1925లో డిసెంబర్ 25న భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు. 1925 అంటే ఇప్పటికి 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి ఈ రోజుకి 100 సంవత్సరాలు అయింది. ఈ చరిత్ర ఏ పార్టీకి లేదు. ఈ పార్టీకి ఎందుకు వచ్చిందయా ఈ చరిత్ర ఇదంతా అంటే ఘనమైన చరిత్ర ఈ పార్టీకి ఎందుకు వచ్చిందంటే పేద ప్రజల కోసము, కష్టజీవుల కోసము, అణగారిన వర్గాల కోసము, రైతుల కోసము, వ్యవసాయ కార్మికుల కోసము, ఉద్యోగస్తుల కోసము, చేతి వృత్తిదారుల కోసము నిరంతరము వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకునేదే ఎర్ర జెండా. వాళ్ళకి కష్టాలు వస్తే ఎర్ర జెండాకి కష్టాలు వచ్చినట్ల భావిస్తున్న ఈ ఎర్ర జెండా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ జెండా ఆవిష్కరణ జరుపుకుంటున్నారు. ఉత్త ఐలమ్మ కాలనీలోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో, మహానగరాల్లో కానీ ఎర్ర జెండా ఈరోజు ఎగురుతోంది. అయితే
ఈ చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ. ఎందుకు మనం ఈ మాట చెప్తున్నామే అంటే ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర కావాలంటే, రైతులు కష్టాల్లో ఉన్నారంటే, వ్యవసాయ కార్మికులు కష్టాల్లో ఉన్నారంటే ఈ ఎర్ర జెండా పోతుంది వాళ్ళ కష్టాల్లోకి. ఎర్ర జెండా పట్టుకొని పోరాటం కొనసాగిస్తారు. చేతి వృత్తిదారులకు ఏదైనా ఇబ్బందులు వస్తే ఎర్ర జెండా కనబడుతుంది. అదే కాకోకుండా కార్మికులకు ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఎక్కడైతే ఉక్కు పార్టీలు ఉన్నాయో అక్కడంతా కానీ కార్మికుల కోసము ఈ ఎర్ర జెండా పోరాడుతుంది. దానికి కాబట్టి ఘనమైన చరిత్ర ఈ పార్టీకి మాత్రమే ఉండేది. కష్టజీవుల పక్షాన ఈ పార్టీ ఉంటుంది. మీరు అనుకుంటారు ఏమన్నా కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నాయి కదా అని. అవి బూజువా పార్టీలు. కొన్ని పార్టీలు పుట్టగొడుగుల్లాగా పుట్టకొచ్చి కొన్ని అధికారంలోకి వస్తాయి, మళ్ళీ అధికారం పోతేనే కనుమరుగైపోతాయి పార్టీలు. ఈ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కష్టాల కోసం పోరాడే పార్టీనే కమ్యూనిస్ట్ పార్టీ. శ్రమజీవుల కోసం పోరాడే పార్టీనే ఎర్ర జెండా. అన్ని సమస్యల కోసం పోరాడేదే కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు ధరలు పెరిగితే కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని పోతాం. ఈరోజు కరెంటు ఛార్జీలు బగ్గుమండి మండుతున్నాయి. అవి ఎవరు తగ్గిమంటున్నారు? కమ్యూనిస్ట్ పార్టీనే తగ్గిమంటుంది. ధరలు పెరిగాయి. ధరల గురించి మాట్లాడే పార్టీ యాది ఉంది? కమ్యూనిస్ట్ పార్టీనే ఉంది. దానికి కాబట్టి ఈ సమస్యలన్నీ కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీని పేద ప్రజలు, కష్టజీవులు అందరూ కానీ ఆదరించాలా. ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి మనం అందరూ కానీ ప్రతిజ్ఞ చేయాలా. అదే కాకోకుండా 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకొని దీన్ని ముందుకు తీసుకోవడానికి మహిళలు, యువకులు అందరూ, విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మా హక్కులని కాలరాస్తున్న ప్రభుత్వాలని తరిమి కొడుతూ హక్కుల్ని సాధించుకోవడానికి, మన పేదవాళ్ళ బతుకులు మారాలంటే, మన పేదవాళ్ళ బతుకులు మారాలంటే ఎర్ర జెండా రావాలా రాజ్యం. ఎర్ర జెండా రాజ్యం కోసము మీరందరూ కానీ శ్రమిస్తారని, కష్టపడతారని ఈ దేశంలో